శంబాలా ఇప్పుడే ప్రీమియర్ షో చూసా. నిజంగా షాక్ అయ్యా. హాల్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ క్రౌడ్ వస్తుందని. ఇంకా మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే నచ్చింది. నిజంగా చాలా రోజుల తర్వాత ఆది సాయి కుమార్ గారి నుంచి ఒక మంచి సినిమా వచ్చింది. దయచేసి ఇలాంటి మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి. పాన్ పరాగ్ మూవీస్, ఫ్యాన్ బేస్డ్ మూవీస్ మీద మనీ వేస్ట్ చేసే బదులు ఇలాంటి మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే ఆకాశము నుంచి ఒక ఉల్క శంబాల విలేజ్ లో పడుతుంది. దానిని టెస్ట్ చేయడానికి సైంటిస్ట్ అయిన విక్రమ్ వస్తాడు. వచ్చాక ఆ ఊర్లో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతాయి. దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది సినిమాలో చూడాలి. సినిమాలో మంచి స్టోరీ ఉంది, కానీ బడ్జెట్ లేదు. దానివల్ల ఇది ఒక నార్మల్ మూవీలో కనిపిస్తుంది. కానీ నిజంగా దీనికి ఒక మంచి బడ్జెట్ ఇచ్చుంటే అద్రిపోయే సినిమా అయ్యేది. బడ్జెట్ లేకపోవడం వల్ల డైరెక్టర్ కూడా ఏం చేయలేకపోయాడు. పేపర్ మీద రాసుకున్నప్పుడు చాలా మంచి సీన్స్, కానీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి నార్మల్గా కనిపించాయి. అప్పటికీ బాగానే ట్రై చేశారు వాళ్ళకున్న బడ్జెట్లో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. అనవసరమైన సాంగ్స్ కానీ, లవ్ స్టోరీ కానీ అలాంటివి ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్గా ఇంటర్వెల్ సీను అది చాలా బాగా రాసుకున్నారు. కాకపోతే ఇంకా బాగా తీయొచ్చు ఫస్ట్ హాఫ్ని, మంచి హర్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి. అలాగే సెకండ్ హాఫ్ కూడా కొంచెం డిప్ అయింది. అయినా కూడా మనకి మెయిన్ స్టోరీ బాగుండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే వాళ్ళు ఏదైతే ట్విస్ట్ అనుకున్నారో అది మనం ముందే గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని పరిచయం చేయడమే అలా చేస్తారు కాబట్టి. అలా కాకుండా వేరేలా ఆ క్యారెక్టర్ని పరిచయం చేస్తుంటే బాగుండేది. ఇంకా ఆది సాయి కుమార్ కూడా చాలా సెటిల్గా బాగా చేశాడు. అలాగే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ మాత్రం శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజిఎం చాలా బాగా హెల్ప్ అయింది సినిమాకి. ఇంకా డైరెక్టర్ యుగంధర్ ముని చాలా మంచి స్టోరీని తీసుకున్నారు మన పురాణాల గురించి. కాకపోతే తనకి ఇంకొంచెం మంచి బడ్జెట్ ఇచ్చుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చేదేమో. అయినా సరే చాలా వరకు ట్రై చేశారు, కానీ క్లైమాక్స్ని ఇంకొంచెం బెటర్గా రాసుకోవాల్సిందే. కొంతమందికి ఈ మూవీలో ఉండే విఎఫ్ఎక్స్ నచ్చకపోవచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాస్ మసాలా మూవీసు, స్టోరీ లేని ఫ్యాన్ బేస్డ్ మూవీసు, బ్లడ్ బాత్ మూవీస్తో విసిగిపోయిన ఆడియన్స్కి ఈ మూవీ చాలా మంచి చాయిస్. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్. ఇలాంటి మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి.